ఇయర్ వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు నడి రోడ్డుపై చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి రద్దీ రహదారిలో కారుపైకి ఎక్కి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పోలీసులు వారికి ఏకంగా 67,000 రూపాయల జరిమానా విధించి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో న్యూ ఇయర్ సందర్భంగా 6 యువకులు కారులో రోడ్డు మీదకు వచ్చారు. ఫుల్లుగా మద్యం సేవించి మారుతి ఆల్టో కారులో ప్రయాణించారు. మార్గమధ్యలో కారు ఆపి దాని రూఫ్ టాప్ పైకి ఎక్కి డ్యాన్సులు చేశారు. వీరి న్యూసెన్స్కు ఆ రోడ్డులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్లో చిక్కుకున్న స్థానికులు వీరి డ్యాన్స్ ఓవర్ యాక్షన్ను వీడియో తీశారు. అనంతరం వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు 67,000 రూపాయల జరిమానా విధించి షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా వాహన యజమానిపై ప్రమాదకరమైన డ్రైవింగ్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం, సేఫ్టీ బెల్ట్ ధరించకపోవడం వంటి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినందుకు పోలీసులు 868 చలాన్లు జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన డిసెంబర్ 31న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.